నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వై నాట్ 175 అంటూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు నావే, ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి ఇవ్వమని భేరాలు పలికిన వైసీపీ అధినేత జగన్కి 2024 ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు జనం. ఎవరు ఊహించిన విధంగా కేవలం 11 అంటే 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దిక్కు లేకుండా పోయింది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు జగన్కి కాలం కలిసి రావటం లేదు. తాజాగా జగన్కి ఎన్సీఎల్టీ బెంచ్ బిగ్ షాక్ ఇచ్చింది. తల్లి విజయంకి రాసిచ్చిన సరస్వతి పవర్ ఆస్తులను హైదరాబాద్లో ఎన్సీఎల్టీలో కేసు వేసి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన వాటిని రద్దు చేసుకుని వెనక్కి తీసుకునేలా ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కాలం అసలు కలిసి రావటం లేదు. చెన్నై ఎన్సీఎల్టీలో విజయమ్మ ఈ తీర్పును సవాల్ చేశారు. విచారణలో యథాతథంగా స్థితిని అమలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ అయితే సరస్వతి పవర్లో 0.25% మినహా అంతా విజయం పేరు మీదే ఉంటుంది. అంటే జగన్ ఆటలు సాగడం లేదు. రాజకీయంగా షర్మిల విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. మొదట తెలంగాణలో, ఆ తర్వాత ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. ఏపీసీసీకి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. అదే సమయంలో విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా పదవి నుంచి తొలగించారు. తాడేపల్లి నివాసంలో కూడా విజయమ్మను ఉండనివ్వటం లేదు. దాంతో ఆమె షర్మిల వద్ద ఉంటున్నారు. అయితే తన మాట కాదని తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారా అని జగన్ తల్లి చెల్లిపైన పగను పెంచుకున్నారు. గతంలో చేసుకున్న ఆస్తుల ఒప్పందాల ప్రకారం ఆస్తులు పంచడం ఆపేశారు. తల్లికి రాసిచ్చిన సరస్వతి పవర్ వాటాలను వెనక్కి తీసుకోవాలని ఎన్సీఎల్టీకి వెళ్ళారు. అలా వెళ్ళడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో సభ్యులకు గిఫ్ట్లు ఇస్తాం, తర్వాత వాడితో గొడవలు వస్తే అప్పుడెప్పుడో తానిచ్చిన గిఫ్ట్లు తనకు ఇచ్చేయాలని మనం అడుగుతామా? జగన్ మాత్రం అడుగుతారు. ఇప్పుడు కేసు అలాంటిదే. తల్లికి రాసిచ్చిన షేర్లను ఆమెపై ప్రేమ తగ్గిపోయిందని గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటానని హైదరాబాద్లో ఎన్సీఎల్టీలో కేసు వేసి అబాస్పాలయ్యారు. జగన్ వాదనలు పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతుంది. ఇది నా స్వార్జితం, నేను దాతను కాబట్టి ఏకపక్షంగా ఎంఓయూను గిఫ్ట్ డీడ్ను రద్దు చేసే హక్కు నాకుంటుంది. 51% షేర్ల సర్టిఫికేట్ నా వద్దే ఉన్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి తల్లి చెల్లి మోసం చేసి నా వాటా బదిలీ చేసుకున్నారంటూ ఎన్సీఎల్టీ బెంచ్ మెట్లెక్కి ఇప్పుడు ముట్టికాయలు తిన్నారు. వాటాలు వదులుకున్న తర్వాత కంపెనీకి సంబంధించినంత వరకు జగన్కి సంబంధం లేని వ్యక్తి అని, కంపెనీలో అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి ఆయన ఎవరని సరస్వతి యాజమాన్యం నిలదీసింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తన పేరుపై ఎలాంటి వాటా లేదని, తనను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని షర్మిల కోరారు. అయితే జగన్కే ఆస్తులు తిరిగిచ్చేయాలని ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో తీర్పు ఇచ్చారు. ఇది అన్యాయంగా ఉందని, ఎక్కడ చట్టాన్ని పట్టించుకోలేదని చెన్నై ఎన్టీఎల్సీలో సవాల్ చేశారు విజయమ్మ. దీంతో ఎన్సీఎల్టీ విజయమ్మకు రిలీఫ్ ఇచ్చారు. నిజానికి సరస్వతి పవర్స్ అనేది జగన్ కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు, అది అక్షరాల అక్రమాస్తి. వైఎస్ సీఎం అయ్యాక అడ్డగోలుగా దోచుకున్న ఆస్తుల్లో అది కూడా ఒకటి. ఈడీ అటాచ్లో కూడా ఉంది. సిమెంట్ పరిశ్రమ పెడతామని 100 ఎకరాలు చాలా తక్కువకు కొనుగోలు చేశారు. ఇంతకాలం అయినా ఏమీ పెట్టలేదు, కానీ ఆస్తులు అలాగే ఉన్నాయి. అందుకే ఆ కంపెనీలో షేర్ల కోసం రోడ్డున పడ్డారు. తల్లికి అన్యాయం చేసిన ఏ కొడుకు గెలవలేడని మరోసారి చరిత్ర నిరూపించింది. ఎన్సీఎల్టీ చెన్నై బెంచ్ ఇచ్చిన స్టాటస్ కో ప్రకారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి క్లాసికల్ రియల్టర్లకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగారి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయించడం పైన యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకు చెందిన 99.75 వాటాను కొనసాగించాలని ఆదేశించింది. కానీ వాటాలు బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరుపక్షాలను ఆదేశించింది. రిజిస్టర్లో సభ్యుల పేర్లను సవరించాలంటూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కోర్టు ధిక్కార చర్యలేవి చేపట్టబోమని జగన్ భారతిరెడ్డి తరపున న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డ్ చేసింది. గతంలో జగన్, ఆయన భార్య భారతి కలిసి సరస్వతిలో తమ వాటాలను ప్రేమతో తల్లి విజయంకు గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేసి డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ కంపెనీలతో సంబంధాలు వదుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 2021 జూలై 26న జగన్ భారతిరెడ్డిలు గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు. దాన్ని ఆమోదించడం ద్వారా వాటాలపైన విజయమ్మకు సంపూర్ణమైన హక్కు లభించాయి. కేసు విచారణ పూర్తిగా ముగిసే వరకు, అంటే ఇరుపక్షాల వాదనలు, పత్రాలు సమర్పించే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ యథాతథ స్థితిని కొనసాగనుంది.
ఈ కంపెనీలో జగన్కు 29.88%, భారతికి 16.30%, విజయమ్మకు 48.99% వాటాలు ఉన్నాయి. మిగతా వాటా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిగి ఉంది. జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన ఎన్సీఎల్టీ ఈ కేసులో స్టేటస్కు విధించడంతో వైఎస్ జగన్కు భారీ షాక్ తగిలింది. ఈ ఉత్తర్వుల వల్ల జగన్, భారతి, విజయమ్మలకు తాత్కాలికంగా షేర్ హోల్డర్స్కు హక్కులు నిలిపివేయబడ్డాయి. హైదరాబాద్ ఎన్సీఎల్టీలో ప్రారంభమైన ఈ కేసు చెన్నై ఎన్సీఎల్టీలో ముగిసింది. మొత్తం మీద ఈ తీర్పు జగన్కి చెంపపెట్టు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.